ఈ ఫ్లైఓవర్ నిర్మించాలనే ఆలోచనతోటి ఈ సీసీ రోడ్డు వచ్చినప్పుడే ఇక్కడ సర్వే చేయడం జరిగింది. అప్పుడే ఇక్కడ ఫ్లైఓవర్ వస్తే ప్రజలకు ఇబ్బంది జరుగుతుందనే ఆలోచనతోటి ఇక్కడ ఉన్న చిన్న చిన్న ఆల్రెడీ సూర్యాపేట జనగాం రోడ్ ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ 4 వే వస్తుందని చెప్పేసి ఈ సర్వే కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇది 4 వే రావడం, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ నగర్గఢ్ టు ఛత్తీస్గఢ్ ఫ్లైఓవర్ రావడం అనేది చాలా పెద్ద విషయం. ఈ పెద్ద విషయంకి సంబంధించి ఇంత ట్రాఫిక్ కూడా ఇక్కడ అవసరం లేదు. ఆల్రెడీ వేరే బ్రిడ్జి కూడా ఇక్కడ మన సూర్యాపేట దగ్గర పెద్దమ్మ తల్లి దగ్గర నుంచి వెళ్ళి ఖమ్మం పోవడానికి, ఛత్తీస్గఢ్ పోవడానికి ఆల్రెడీ రూట్ ఉన్నది. అక్కడి నుంచి ఆల్రెడీ ఫ్లైఓవర్ వేసి ఉన్నది కాబట్టి ఈ జంక్షన్ అంతా కూడా అక్కడి నుంచి పోతా ఉన్నది. నిన్న మొన్న సంక్రాంతి పండుగ జరిగిన రోజు కూడా ఇంత ట్రాఫిక్ లేకుండా మామూలుగానే ఇక్కడ కనపడ్డ పరిస్థితి మేము చూసాము. కాబట్టి దయచేసి పెద్దలు ఇక్కడున్న నియోజకవర్గ ఎమ్మెల్యే మందుల సామేలన్న గారు, ఇక్కడున్న ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒకసారి మా దశగా ఆలోచించి ఇక్కడ ఫ్లైఓవర్ రాకుండా చూస్తే బాగుంటుందని చెప్పేసి మేము ప్రతి ఒక్కరిని వేడుకుంటాం. గతంలో రోడ్డు వెడల్పులో దరిదాపు 300 మంది రోడ్డు పాలైపోయారు. వాళ్ళకు కనీసము గృహాలు లేకుండా కిరాయి ఇళ్లలో వండుకుంటా బతుకుతురు. ఇప్పుడు ఫ్లైఓవర్ అని చెప్పేసి సర్వేలు మొదలుపెట్టారు. గ్రామస్తులు పూర్తి స్థాయిలో ఆందోళన చెందుతారు. దయచేసి ఈ ఫ్లైఓవర్ని ఆపే ప్రయత్నం చేయండి. ఒక్కొక్కరు కాంట్రాక్ట్ల లబ్ధి కోసము ఈ ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. దానివల్ల ఇండ్లు పోతున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ 50 మీటర్లు అంటారు, తర్వాత 100 మీటర్లు అంటారు. జనాలు భయాందోళనకు గురి అవుతారు. ఒక్కొక్కరు లక్షలు పెట్టి అప్పులు చేసి భూములు అమ్ముకొని, ఇండ్ల దగ్గర ఉన్న భూములు అమ్ముకొని, వ్యవసాయ భూములు అమ్ముకొని దరిదాపు 20 నుంచి 40, 50 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటారు. అలాంటి ఇల్లు ఈరోజు ధ్వంసం చేస్తే అందరూ 200 నుంచి 250 మంది దరిదాపు ఈ గ్రామంలో రోడ్డు పాలయ్యే అవకాశం ఉంది. దయచేసి ఈ రోడ్డును ఫ్లైఓవర్ని ఎట్టి పరిస్థితిలో వేయకుండా గ్రామస్తులను కాపాడుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 24/7 చూస్తూనే ఉండండి MBK న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం.